అందరికీ నమస్కారం. హ్యాపీ వినాయక చవితి అందరికీ. సో అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోండి. సో నేనైతే కిందికి వచ్చాను కొంచెం గరిక ఇంకా కొన్ని పూల కోసం అండ్ అరేంజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. సో వెనక బ్యాక్గ్రౌండ్లో దుపట్టా యూజ్ చేశాను అండ్ ఎల్ఈడి లైట్స్ స్టిక్ చేసేసాను అండ్ ఒక పీఠం పెట్టేసుకున్నాను దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించడానికి. సో అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేశాక నేను ఒక పెద్ద ఆకు అంటే కిందనే దొరికాయండి ఆకులన్నీ. సో అవి మనము టేబుల్ పైన పెట్టేసుకొని దేవుణ్ణి పెట్టేసుకోవడమే. చూసారా నా డెకరేషన్ చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఇలా టేబుల్ పైన ఆ ఆకుని పరుచుకొని దానిపైన నేను దేవుణ్ణి పెట్టేశాను అనమాట. సో ఈరోజు పూజకి నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది స్టిచ్ చేయించిన డ్రెస్ అనమాట. సో ఇలా ఈ టేబుల్ పైన నేను ఆ ఆకు పైన ఒక ముగ్గు వేసుకుంటున్నాను. సో దేవుణ్ణి మధ్యలో కూర్చోపెట్టడానికి అనమాట. సో పక్కన వినాయకుడు నేను చేసింది అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. సో ఇది వచ్చేసి జిల్లేడు మొక్కతో చేసిన వినాయకుడు అనమాట. అండ్ ఇందాక మనం అల్లి పెట్టుకున్న గరిక దండను దేవుడి మెల్లో వేశాను అండ్ ఇలా మొత్తము డెకరేట్ చేసి పెట్టాను. అండ్ ఆ ఎల్ఈడి లైట్స్కి నేను అక్కడక్కడ గ్యాప్స్ ఇస్తూ మామిడాకులు గుచ్చానమాట. సో దానివల్ల చాలా చాలా హైలైట్గా కనిపించింది. అండ్ ఇప్పుడు నేను మొబైల్లో ఒక వీడియో ప్లే చేస్తున్నాను అనమాట. అంటే పూజా విధానం కంప్లీట్గా ఉంది. సో ఆ పూజా విధానం అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేశారు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అదే ఫాలో అయ్యాను. సో డెఫినెట్గా మీరు కూడా అది చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఓపిక్గా చాలా నిదానంగా వీడియోలో మొత్తము పూజ విధానం ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్ మనం ప్లే చేసుకొని పూజ చేసుకోవడమే. ప్రతి ఒక్కటి చెప్తారనమాట దాంట్లో. సో ఇలా మొత్తానికి అరేంజ్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hour మనకి కంప్లీట్ పూజ ఉంటుంది. అంటే అరేంజ్ చేసేసుకుంటే ఒక 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా పూజ అంతా చేసేసామన్నమాట. నేను, మమ్మీ, డాడీ ఇంకా తమ్ముడు అందరం కలిసి చేసాము. సో చాలా 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 బాగా అనిపించింది ఈసారి. సో మీకు కూడా ఈ పూజా విధానం కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంటే ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది. సో పూజకు ముందు నేను మాట్లాడలేకపోయినా బికాజ్ చాలా చాలా బిజీ ఉండే అనమాట. అన్ని అరేంజ్మెంట్స్ చేయడంలో బిజీ ఉండే. అండ్ నేను ఆల్రెడీ ఒక 4-5 days ముందే నేను బంతిపూలు ఆర్డర్ చేశాను. అంటే మనకు బయట దొరుకుతాయి కదా మార్కెట్లో, ప్లాస్టిక్ వాటితో ఉంది కదా ఫెస్టివల్ అని చెప్పేసి ప్లేస్ చేశాను. సో ఇవాళ మార్నింగ్ అంటే నిన్న ఈవినింగ్ ఆర్ ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఉండే, బట్ రాలేదు. సో అన్ఫార్చునేట్లీ అది టైంకి నాకు దొరకలేదనమాట. సో ఫైనలీ ఇప్పుడు అంటే అరౌండ్ 12 o'clock 11:45 ఆ టైంకి పూజ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిందనమాట. అండ్ చూశాను, నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇమేజ్లో వేరేలా ఉంది. ఇమేజ్లో అంటే ప్యాటర్న్ మొత్తం సేమ్గా ఉంది, బట్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా చిన్నగా అనిపించినాయి. సో అందుకని నాకు ఎక్కువ నచ్చలేదు. అండ్ కాస్ట్ వచ్చేసి 2 అంటే 1 pair అంటే 2 ఉంటాయి కదా, 2కి 600 అనమాట. అంటే 300కి ఒకటి పడింది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. బట్ కొంచెం పొడుగానే ఉన్నాయి. బట్ ఫ్లవర్స్ మాత్రం నేను ఇంకా కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఇంతే సైజు ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ శానిటైజ్ చేసి ఓపెన్ చేసి పెట్టాను అనమాట. జస్ట్ ఓపెన్ ఇట్. బట్ నాకైతే ప్రైస్కి వర్త్ ఇట్ అనిపించలేదు, అందుకని నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది, మీకు కూడా తెలుస్తుంది. అండ్ నేను యాక్చువల్ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, పిక్చర్ కూడా ఎంత ఉంది అన్నది. సో ఇది అనమాట. మీకు వీడియోలో చూస్తే బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్
నేను ఇవి 5 స్ట్రాండ్స్ లాగా వస్తాయి అనుకున్నా. డిస్క్రిప్షన్ అంతా చూసి నాట్ బ్యాడ్ ఉంది. అండ్ క్వాలిటీ వచ్చేసరికి క్వాలిటీ కూడా వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఫ్లవర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద సైజ్ ఫ్లవర్స్ రాలేవు. మీరు చూసారంటే చూడండి, నా జస్ట్ ఇంచ్ అంత ఉంది ఫ్లవర్. ఒకటి సేమ్ అలాంటిది ఇంకొకటి అనమాట. లెంత్ అయితే మేబీ ఇది 6 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా. 5.5 నేను రిటర్న్ చేస్తాను. అండ్ ఇంకా నాకు కొన్ని అమెజాన్లో నుంచి కొన్ని వచ్చేవి ఉన్నాయి, ఆర్డర్ చేసి. సో ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సో ఆల్రెడీ 1 డే కంప్లీట్ అయింది. సో నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము, ఇంట్లోనే నిమజ్జనం చేసాము. సో ఒకసారి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత చిన్న టబ్లో అంటే చిన్న బకెట్లో నిమజ్జనం చేసేసాము. సో అది అనమాట మా నిమజ్జనం కంప్లీట్గా అయిపోయింది. సో ఇది చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. సో చూసారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్